ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశాన్ని నుంచి విడిపడిన బంగ్లాదేశ్లో అక్కడి రాజకీయ పరిస్థితులను అడ్డుపెట్టుకుని నా సోదర హిందూ సోదరులపై, హిందూ సోదరీమణులపై, హిందూ పిల్లలపై జరుగుతున్న దాడుల్ని, హిందూ బంధువులైన వారందరిపైన జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ హిందువులకు మద్దతుగా రాయచోటి నగరంలో హిందూ చైతన్య వేదిక తరపున మేమందరం పలు హిందూ సంఘాలు, కుల సంఘాలు అన్నీ కలిసి ఈ ర్యాలీ చేయడం జరిగింది. భవిష్యత్తులో బంగ్లాలో జరుగుతున్న పరిస్థితులు మరో చోట పునరావృతం కాకూడదని, బంగ్లాలో జరుగుతున్న దాడులు ఆపేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. హిందువులంటే మరీ దారుణమైపోతుంది. అప్పటి వరకు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళే పామై కాటేస్తున్నారు. మా ఇళ్లలో తిండి తిన్నవారే మా పైన దాడి చేస్తున్నారు. మా భూములు సాగు చేసుకున్న వారే మా పైన దాడులు చేస్తున్నారు. అది బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ అదే జరుగుతుంది. ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలన్నీ చూసిన హిందూ బంధువులు అందరూ కూడా జాగృతమయ్యి సంఘటితం అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ నిరసన ర్యాలీకి వచ్చిన హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి హిందూ బంధువు కూడా ఈ స్ఫురణ భవిష్యత్తులో మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నాం. లేకపోతే హిందువులకి భవిష్యత్తులో రక్షణ కాదు కదా, ఏమీ ఉండదు. తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి పలు సంఘాల వారు కూడా ప్రతి ఒక్కరి బాధని ఎలుగెత్తి చాటే పలు సంఘాలు హిందువుల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం హిందువులు మాత్రమే స్పందిస్తున్నాం. కాబట్టి హిందువులు మరింతగా జాగృతం అవ్వాలి, ఏకీకృతం అవ్వాలి, అడుగు వేయాలి, ఉనికి కోసం పోరాడాలి. బంగ్లాదేశ్ హిందువులపైన జరుగుతున్న దాడుల్ని అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించి అంతర్జాతీయంగా కూడా పలు హిందువులు పీడితులవుతున్నారు. వీళ్ళందరినీ కూడా గుర్తించి హిందువులపైన దాడి జరగకుండా హిందువులను కూడా పౌరులుగా గుర్తించి వారి యొక్క మనోభావాలకి విలువనిచ్చి కాపాడాలి. వాళ్ళ కోసం కూడా నిలవాలి, మాకు మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కరిస్తాను. ధన్యవాదాలు. మాకు బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ చూసి మీడియాలో వచ్చింది దాన్ని బట్టి చూసి ముఖ్యంగా ఆ బాధలు చూసి హిందూ బంధువులకి ఒళ్ళు చెల్లించిపోయే వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో అన్ని వాటిల్లో రావడంలో. అట్లా చూసిన ఈ హిందువులు తట్టుకోలేక ఈరోజు హిందూ ఐక్యత కోసం అంతా ఒకటయ్యి ఈ ధర్నాలు చేయడము, ఈ సంఘీభావం తెలపడం బంగ్లాదేశ్ వాళ్ళకు శుభపరిణామం. అందరము కలిసికట్టుగా ఇదే విధంగా హిందువులు ముందుకు పోకపోతే హిందువుల మనుగడ అనేదే ఉండదని అందరూ తెలుసుకోవాలని అందరికీ మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.